హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే విజయవాడకి అతి సమీపంలో అంటే ఒక 16-18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను. బట్ అప్పుడైతే మన చేత్తో మనమే పానకం పోయడానికి ఎంట్రీ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. నేను ఈ టెంపుల్ గురించి ఏం తెలుసుకున్నాను అంటే ఆహ్, ఎక్కడైతే పానకాల స్వామి పైన కొండపైన ఉన్నారో అది అగ్నిపర్వతంగా పిలువబడుతుందంట. సో, ఏదైతే పానకం మనం ఆయన నోట్లో పోస్తున్నామో అది ఆ కొండ లోపలికి వెళ్ళి అది ఏమవుతుందన్నది నాకు ఆ మిస్టరీ తెలీదు. మీకు గనక తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్సో సగం అయితేనే వెళ్తుంది. ఇంకా మిగతా సగం అనేది ఏమవుతుందంటే బయటికి వచ్చి ఒక టెంపుల్‌కి రైట్ సైడ్‌న బయటికొచ్చేసి అదే మనకి ప్రసాదంగా ఇస్తున్నారనమాట వెళ్ళిన భక్తులకి. అక్కడి నుంచి బయటకి రాగానే నేనైతే కొబ్బరికాయ కొట్టి పైనకి స్టెప్స్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అలా స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్ నాకు ఆంజనేయ స్వామి కనిపించారు. అందరూ అక్కడ కాయిన్స్ ప్లేస్ చేస్తున్నారనమాట. అదెందుకు చేస్తున్నారన్నది నాకు తెలీదు. బట్ నేను ట్రై చేశాను. నాకు అందలేదు. సో, నా బ్రదర్‌కి ఇస్తే తను అక్కడ ఒక కాయిన్ ప్లేస్ చేశాడనమాట. ఆ తర్వాత ముందుకు వెళ్తే రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్నారు ఎదురుగా. చాలా చిన్న స్పేస్‌లో ఉన్నారు. నాకెంతో అందంగా అనిపించింది. మనం పట్టుకొని చూసే అంత దగ్గరగా ఉంటారనమాట. అలానే అక్కడి నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్‌కి వస్తే ఒక గుహ ఉంది. అందులో కొంతమంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. ఎగ్జాక్ట్‌గా నాకైతే అర్థం కాలేదు ఏ దేవుళ్ళని. అలానే కొంచెం మళ్ళీ లెఫ్ట్ సైడ్‌కి వెళ్తే అక్కడ ఇంకో గుహ ఉందన్నమాట. అందులోకి వెళ్ళి చూస్తే అనంత పద్మనాభ స్వామి పడుకున్న పోస్చర్‌లో ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది టోటల్‌గా. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి నా వ్లాగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.